Good morning to my dear students. Chaitanya Bharati School headmaster, correspondent, and guest, my dear students. ఈ రోజు తెలుగులో మాట్లాడతా ఇది ప్రాబ్లం. ఈరోజు మొన్న 1 week బ్యాక్ ఎలక్షన్స్ అయిపోయింది. తెలుసుకున్నాయి మీ పేరెంట్స్ అందరూ నోటేషన్ ఉంటాయి. అదేవిధంగా ఆ స్కూల్లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది చాలా అరుదు, చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక 20 years బ్యాక్ ప్రతి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎలక్షన్స్ ఉండేవి. ఎన్ఎస్సీ అని, ఏబీవీపీ అని, ఎస్ఎఫ్ఐ అని ఇలా గ్రూపుతో. ఇక్కడ మాత్రం యోగా కమిటీ, సేవా కమిటీ, డ్రెస్ కమిటీ, డిస్ప్లే కమిటీ, హ్యాండ్ రైటింగ్ కమిటీ చాలా బాగుండేది. కానీ మీ స్కూల్లో ఆచరిస్తున్నారా ఇవన్నీ? ఇంకా కమిటీలు ఉన్నాయా? అంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ప్రెసిడెంట్, సెక్రటరీ ఎన్నుకున్న తర్వాత ఈ కమిటీ మొత్తం ఏర్పాటు చేయాలి అందరూ. ఎందుకంటే ఇవన్నీ కూడా మంచి ప్రోగ్రాంలు. యోగా కమిటీ మీ స్కూల్లో యోగా నడుస్తున్నట్టుంది అవునా? తర్వాత డిస్ప్లే, నేను చాలాసార్లు స్కూల్కి వచ్చినా చాలా నీట్గా అనిపిస్తుంది. అదే స్కూల్ నడుస్తుందా నడవట్లేదా అనిపిస్తుంది. నేను ఒక 10 years కాలేజీ పెట్టిన ఆ కాలేజీ ఇక్కడ కూడా నేను కొత్తగా చెప్తున్నాను. చాలా నీట్గా స్టడీ పర్పస్లో కూడా మంచి మార్కులతోటి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు పార్టిసిపేట్ అయిన అందరూ కూడా భవిష్యత్తులో ఈ రాజకీయంలో రాకుండా మంచిగా చదివి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. కొంతమంది కంటెంట్ అమ్మిన వాళ్ళు, కొంతమంది టీ అమ్మిన వాళ్ళు, కొంతమంది మామూలుగా వేరే దగ్గర పనిచేస్తూ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొనసాగుతున్నారు. మీరు చదువుకున్న రోజుల్లో శ్రీనివాస్ అనే అబ్బాయి ఎలక్షన్లు పెడితే దాంట్లో గొడవ చేసి అతను స్టేషన్కి వెళ్ళడం జరిగింది, పొజిషన్ పెట్టడం జరిగింది. గొడవ సహకారం కొనుక్కున్నారు. అటువంటి క్యాండిడేట్ బయటికి రావాలని ఒక లెక్చరర్ ప్రోత్సహించి బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అతను మళ్ళీ రాజకీయాల్లో వెళ్ళకుండా స్టడీ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. 1,80,000 రూపాయలు పర్ మంత్ ఫ్రాడ్ చేయడం జరుగుతుంది. చదువుకుంటే దేనైనా సాధించవచ్చు. కాకపోతే మీరు ఈ ఎలక్షన్స్ ఈ విధంగా ఉంటే ఈ విధంగా పాటిస్తారు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. స్పోర్ట్స్ కమిటీలు ఉన్నాయి. కంపల్సరీగా మీరు మామూలుగా ప్రతిరోజు కూడా ఏదో ఒక ½ hour కంపల్సరీగా కేటాయించండి. ముఖ్యంగా చెప్పిన పిల్లలకు మార్నింగ్ 4 గంటలు లేవండి. మీరు చదువుకోండి. చదువుకున్న దాంట్లో 80% మీకు అర్థమవుతుంది. 5 రేషన్ అనుకోండి 60% అర్థమవుతుంది. అదే 7 రేషన్ అనుకోండి చదువుకునే కాదు, మనం ముందుగా అనుకుంటుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఎర్లీగా లేవడం నేర్చుకోండి, మంచిగా చదవండి, భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you very much, sir. Next, our KNM ex-principal Dr. Prabhakar Rao garu maatladtaru. He will speak a few words and he will give us suggestions also. Most of the students are not able to speak Telugu language particularly, as well as they are not having confidence on their own writing also. చాలా మంది విద్యార్థులకి తెలుగు మాట్లాడటం రావట్లేదు, తెలుగు రాయడం రావట్లేదు. ఈవెన్ దో అవర్ మదర్ టంగ్ ఇస్ తెలుగు. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ వైకల్యము ఇన్ తెలుగు? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ వైకల్యము? What is the meaning of Vaikalyamu? Anybody know? Hand raise and stand and say. What is the meaning of Vaikalyamu in Telugu? What is the meaning of Sankalpamu in English? Sankalpa Balamu. What is the meaning of Sankalpa Balamu in English? Willpower. Very nice. This is the confidence and this is the personality. This is the
confidence and with the personality. So what is the role of school in primary level as well as upper primary level and high school level? స్కూల్ లెవెల్లో అదేవిధంగా ముఖ్యంగా పాఠశాలలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కరస్పాండెంట్స్ ద డ్యూటీ ఈజ్ క్రియేట్ ద పర్సనాలిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ది స్కూల్. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ పర్సనాలిటీ? సో వ్యక్తిత్వం అని చెప్తారు ఈ తెలుగు. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం అని చెప్తా ఉంటారు. సో వ్యక్తిత్వం అంటే సో దెర్ ఇస్ ఏ 4 pillars are there. In behind that 4 pillars are there. One is creation of self-confidence in the students. అంటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి పాఠాలు నేర్పడం, అకాడమిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, అదేవిధంగా జీవన విద్యను ఇవ్వడం అంటే లైఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం. ఈ రెండు ప్రధానమైనటువంటి మెయిన్ ఇంపార్టెంట్ సిలబస్గా కరికులంగా తీసుకొని స్కూల్ నడుపుతూ ఉంటారు. అందులో భాగంగా మన స్కూల్లో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఇది మొదటి పిల్లలు. రెండో పిల్లలు ఏంటంటే స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి ఎవరికైనా సరే. స్పీకింగ్ స్కిల్స్ అంటే సమయోచితంగా మాట్లాడేటువంటి శక్తి ఉండాలి, సమయోచితంగా రాసేటువంటి శక్తి ఉండాలి, అదేవిధంగా వేదికని ఉద్దేశించి మాట్లాడేటువంటి శక్తి ఉండాలి. అంటే వివిధ సందర్భాల్లో ఎలా మాట్లాడాలో, ఎలా గెలుపు పొందాలో, ఎలా విజయం సాధించాలో అలా మాట్లాడగలిగే సామర్థ్యాన్ని క్రియేట్ చేయడం అనేది పాఠశాల యొక్క ముఖ్యమైన రెండవ పిల్లర్గా ఉంటుంది. అది ఇక్కడ జరుగుతూ ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. చాలా మంది పిల్లలు ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ విత్ ఫ్లూయెన్సీ. దట్ ఈస్ సో నీడ్ నవేడేస్. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది రావాలి. ఈవెన్ అవర్ మదర్ టంగ్ ఈజ్ తెలుగు. సో ఇది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది రెండో పిల్లలు. అదేవిధంగా మూడో పిల్లలు ఏంటంటే సహాయం చేసేటువంటి గుణాన్ని నేర్పాలి పిల్లలకి. చూడండి, చాలా మంది ఆర్థిక సహాయం అనుకుంటాము, కానీ సేవా కమిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సేవ అంటే మీకు తెలుసు, ఎన్నో రకాల సేవ ఉంటుంది. డబ్బులు ఇవ్వడం సేవే, మాట ఇవ్వడం సేవే, సర్వీస్ ఇవ్వడం సేవే, అదేవిధంగా రకరకాలైనటువంటి రూపాల్లో సేవ ఉంటుంది. అందుకని ఇక్కడ సేవా కమిటీలు ఏర్పాటు చేశారు. చాలా ఆనందమైన విషయం ఇది. అంటే పిల్లలలో మూడో పిల్లల్ని ఇక్కడ క్రియేట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా నాలుగో పిల్లలు, ద ఫోర్త్ పిల్లర్ ఈజ్ క్రియేషన్ ఆఫ్ సింపతి ఆన్ అదర్స్. We are not able to do the finance creation, but we are able to give the service in different forms. Show the sympathy on others. Those are in troubles. మనం సహాయం చేయకపోవచ్చు, కానీ ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ పట్ల సానుభూతి చేసేటువంటి తత్వాన్ని కూడా నేర్పుతున్నటువంటి నాలుగో పిల్లలు ఈ స్కూల్లో ఉంది. అంటే ఈ స్కూల్లో మౌలికంగా మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే విద్యార్థుల్లో పర్సనాలిటీ డెవలప్ చేయాలనేటువంటి కార్యక్రమం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. నడుస్తూ ఉన్నాయి కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే మేము మా వయసులో, మీ వయసులో ఇలాంటి కార్యక్రమాలు మాకు అంతగా ఉండేవి కావు. కానీ ఇప్పుడు మీరు చాలా అదృష్టం ఉంటుంది. ఎందుకంటే యువర్ యంగ్ మైండ్స్, యువర్ సో జీనియస్, యూ హ్యావ్ సో మచ్ ఆపర్చునిటీస్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఇలాంటి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి మీరు చాలా అదృష్టం ఉంటుంది. ఇలాంటి స్కూల్లో మీరు చదువుకోవడం ఇంకా చాలా అదృష్టం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మీ ప్రిన్సిపల్ గారికి, మీ కరస్పాండెంట్ గారికి అందరూ కూడా ఒకసారి కరతాళపూర్వకంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. సో ఇది
ఒక మీ అందరినీ కోరుకునేది ఏంటంటే సెల్ఫ్ సిగ్నిఫికెన్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ టు ఎవ్రీ వన్ డే లైఫ్. జీవితం సార్థకత అనేది ప్రతి వాళ్ళ యొక్క జీవితాల్లో ఉండాలి. వాళ్ళ జీవితాలు ఉండాలంటే ఒకటి, మనం చదువుకున్న స్కూల్లో మనం సన్మానించబడాలి. అంటే మనం ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగితే, ఎంతో క్రమశిక్షణతో ఉంటే మనం మన స్కూల్లో ఎప్పుడైనా పిలిచి మనకి సన్మానం చేస్తాం. అప్పుడు మన జీవితం సార్థకమైనట్టుగా భావించాలి, సెల్ఫ్ సిగ్నిఫికెన్సీ పొందినట్టుగా భావించాలి మనం. అది చేస్తారని చెప్పి, అదేవిధంగా రెండోది ఏంటంటే మన వంశం గొప్ప వంశం అనేటువంటి అంశాన్ని ఎవరి ద్వారా వస్తుంది? మీరు గ్రేట్ పర్సన్స్గా చేంజ్ అయితే మీ వంశం గొప్ప వంశంగా మారుతూ ఉంటుంది. మారిందని చెప్పి మీ తల్లిదండ్రులు మీ భుజాలు తట్టాలి. మా కొడుకు మా వంశం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టిందని చెప్పి మీ భుజాన్ని తడితే అప్పుడు మీ జీవితం సార్థకమైనది. ఇక మూడవది ఏంటంటే పివి సింధు. మనం ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటాం గ్రేట్ పర్సన్స్ నుంచి. వీఆర్ టేకింగ్ ద ఆటోగ్రాఫ్ ఫ్రమ్ గ్రేట్ పర్సన్స్, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద ఆటోగ్రాఫ్ టు అదర్స్. అది క్రియేట్ చేసుకోవాలి మనం. పివి సింధు, లైక్ పివి సింధు, లైక్ విరాట్ కోహ్లీ, లైక్ అవర్ నర్సిరెడ్డి సార్. అర్థమైందా? సో అట్లా ఈ మూడు సందర్భాలు క్రియేట్ చేసుకుంటే మన జీవితం సార్థకమైనట్టు. దయచేసి ఇన్ ఫ్యూచర్ ఇలాంటి స్కూల్ మీకు ఇచ్చినటువంటి గుడ్ ఆపర్చునిటీ, యూ షుడ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ అండ్ గ్రో ఇన్ ఏ ప్రాపర్ మేనర్. ప్రాపర్ మేనర్ మీన్స్, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ మేనర్ ఇన్ తెలుగు? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ మేనరిజం ఇన్ తెలుగు? Right. So manual means it is one of the some definition, but exactly there is a meaning is there. Samskaram. అంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం నేర్పుతుంది స్కూల్ మిమ్మల్ని. అదేవిధంగా మీరు టీచర్ని గౌరవించడం నేర్పుతామని మిమ్మల్ని. అదేవిధంగా మీరు మీ పేరెంట్స్ని గౌరవించాలని నేర్పుతుంది ఈ స్కూల్ మీకు. అదేవిధంగా ఈ సమాజంలో మీరు కూడా గౌరవించబడాలనేటువంటి విషయాన్ని నేర్పుతుంది స్కూల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మేనరిజం. సంస్కారాన్ని నేర్పుతూ ఉంది. ఆ సంస్కారంతో ఉన్నతమైనటువంటి స్థానాలకు మీరు ఎదుగుతారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకా వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ దిస్ ఎలక్షన్స్ అండ్ డెమోక్రసీ? India is a democratic country. So what is the definition of democracy? Why not? Why our only, right? So అది మన భారతదేశంలో ఉన్నది కాబట్టి, భారతదేశంలో డెమోక్రసీలో మనకి 4 పిల్లలు ఉంటా ఉన్నాయి. ఏంటివని? What are the pillars are there for democracy in India? So one is legislative, another is executive, another is judicial, another is fourth estate. Fourth estate is nothing but daily newspapers. Legislative means MLAs and MPs. That is called as a legislative. Executive, IPS and IAS officer. That is called as a executive. And another is the judicial. Another is the paper. మనం నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పేపర్లు వస్తూ ఉంటాయి. చూడండి, ఈ డెమోక్రసీ వైద్యులంటే when the democracy is give a good result, then automatically our country is going developing very speedily. భారతదేశంలో ప్రజాస్వామ్యమైనటువంటి ఈ మూల స్తంభాలు సక్రమంగా పనిచేస్తే మన ప్రజాస్వామ్యం అనేది వేగంగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మరి పిల్లర్స్ యొక్క అవసరాలు ఉంటే ఏమైతాయి అంటే మీ ఎమ్మెల్యేలు ఎంపీలు సక్రమంగా పనిచేయకపోయినా, IPS
ఐఏఎస్ ఆఫీసర్ సక్రమంగా పనిచేయకపోయినా, జ్యుడిషియల్ శాఖ సక్రమంగా పనిచేయకపోయినా, పేపర్లు సక్రమంగా వాళ్ళ విధులు నిర్వహించకపోయినా కూడా ప్రజాస్వామ్యం ఫెయిల్ కావడానికి అవకాశాలు ఉంటాయి. మరి భారతదేశంలో ఈ పిల్లలు సక్రమంగా పనిచేస్తున్నాయా? అయితే దాన్ని మనం చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు ఎంపీలు సక్రమంగా పనిచేస్తున్నారంటే కొంతమంది పనిచేస్తున్నారని చెప్తున్నాము, చాలా మంది పనిచేయని చెప్తున్నాము. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, చాలా మంది మంచిగా పనిచేస్తున్నారు. కొంతమంది శిక్షించబడుతున్నారు ఇవాళ శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్. అదేవిధంగా జ్యుడిషియరీ ఉన్నారు. జ్యుడిషియరీలో ఇవాళ తీర్పులు ఇవ్వాలంటే when they are giving the judgment, they are going for bribing. అంటే లంచాలకు పాల్పడుతున్నారు చాలా విషయంలో సరిగా ప్రజలు తెలుసు. ఇక మీకు పేపర్లు తెలుసు. ఇవాళ ఈ కార్యక్రమం పేపర్లు రావాలంటే ఏం చేయాలి? మనం సార్ కొంత వాళ్ళకి ఎంతో కొంత ఆనరబుల్గా అమౌంట్ని ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలా మన డెమోక్రసీ అనేది మంచి పిల్లర్స్ ఉన్నాయి, కానీ సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం కొంత పరిణమిల్లింది, కొంత పరిణమిల్లలేదని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. ఇకపోతే ఇప్పుడు మీ దగ్గర ఎలక్షన్స్, దానికి డెమోక్రసీ మంచిగా జరగాలంటే మంచి ఎలక్షన్స్ పోవాలి. మీ దగ్గర మీ స్కూల్ మంచిగా నడవాలంటే ఇక్కడ 12 పోస్టులు ఉన్నాయి, 47 మంది క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు. లైక్ అవర్ డెమోక్రసీ, లైక్ అవర్